అవుట్సోర్సింగ్ అట. కండక్టర్ల నియామకానికి ఉత్తర్వులు. పల్లె వెలుగు ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ముందుగా హైదరాబాద్ రీజనల్ పరిధిలో మ్యాన్ పవర్ ఏజెన్సీ ద్వారా పోస్టుల భర్తీ. కాంట్రాక్ట్ విధానానికి స్వస్తి. ప్రైవేటు పరం చేసే ప్రయత్నాలు యూనియన్లు. అన్యాయం కదండి ఇది. ఈ అవుట్సోర్సింగ్ విధానం ఏంది? అవసరమైతే నువ్వు ఇప్పుడు అదే ఆర్టీసీ కార్పొరేషన్ ద్వారా రిక్రూట్ చేసుకో. కార్పొరేషన్ నుంచి డబ్బులు ఇప్పించు. ఇప్పుడు అవుట్సోర్సింగ్ అంటే ఏంది? మధ్యలో ఒకడు మళ్ళీ ఎంటర్ అవుతాడు. ఆ ఏజెన్సీ బ్రోకరు వాడు మధ్యలో ఎంటర్ అయ్యి ఈ ఉద్యోగుల జీతాలు ఇవ్వకుండా, వాడికి పీఎఫ్ కట్ చేయకుండా, లేకపోతే ఇంకో వాళ్ళ ఎలవెన్స్లు ఇవ్వకుండా వాడు తింటున్నాడు. ఇప్పుడు మిగతా రంగాల్లో, మిగతా డిపార్ట్మెంట్స్లో ఉన్న దాదాపు 2,00,000కు పైగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఈ అవుట్సోర్సింగ్ ఎత్తేయండి, మాకు కార్పొరేషన్ పెట్టండి అని ఒకవైపున ఆందోళన చేస్తుంటే, మళ్ళీ ఆ ఆర్టీసీలో అవుట్సోర్సింగ్ అనే పదాన్ని తీసుకొస్తున్నారు ఎట్లా? ఈ ఎవడు చెప్తాడో వీళ్ళకి, ఎవడు ఏముండదు ఆడ. ఆ ఏజెన్సీలు ఎవడెవడైతే ఉన్నాడో వీళ్ళ లీడర్లకు సంబంధించిన బంధువులో ఇంకోటో ఉంటాడు. మనం అధికారంలోకి వస్తేవి నాకు ఆ పని ఈ పని అంటే, మరి ఏ పని ఇవ్వకపోతే అంటే మరి ఏం చేద్దామంటే ఇగో ఇదొక పని. ఇట్లాంటి పనులే. ఆర్టీసీలో అవుట్సోర్సింగ్ అట. కండక్టర్ల నియామకానికి ఉత్తర్వులు. పల్లె వెలుగు ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ముందుగా హైదరాబాద్ రీజనల్ పరిధిలో మ్యాన్ పవర్ ఏజెన్సీ ద్వారా పోస్టుల భర్తీ. కాంట్రాక్ట్ విధానానికి స్వస్తి. ప్రైవేటు పరం చేసే ప్రయత్నాలు యూనియన్లు. అన్యాయం కదండి ఇది. ఈ అవుట్సోర్సింగ్ విధానం ఏంది? అవసరమైతే నువ్వు ఇప్పుడు అదే ఆర్టీసీ కార్పొరేషన్ ద్వారా రిక్రూట్ చేసుకో. కార్పొరేషన్ నుంచి డబ్బులు ఇప్పించు. ఇప్పుడు అవుట్సోర్సింగ్ అంటే ఏంది? మధ్యలో ఒకడు మళ్ళీ ఎంటర్ అవుతాడు. ఆ ఏజెన్సీ బ్రోకరు వాడు మధ్యలో ఎంటర్ అయ్యి ఈ ఉద్యోగుల జీతాలు ఇవ్వకుండా, వాడికి పీఎఫ్ కట్ చేయకుండా, లేకపోతే ఇంకో వాళ్ళ ఎలవెన్స్లు ఇవ్వకుండా వాడు తింటున్నాడు. ఇప్పుడు మిగతా రంగాల్లో, మిగతా డిపార్ట్మెంట్స్లో ఉన్న దాదాపు 2,00,000కు పైగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఈ అవుట్సోర్సింగ్ ఎత్తేయండి, మాకు కార్పొరేషన్ పెట్టండి అని ఒకవైపున ఆందోళన చేస్తుంటే, మళ్ళీ ఆ ఆర్టీసీలో అవుట్సోర్సింగ్ అనే పదాన్ని తీసుకొస్తున్నారు ఎట్లా? ఈ ఎవడు చెప్తాడో వీళ్ళకి, ఎవడు ఏముండదు ఆడ. ఆ ఏజెన్సీలు ఎవడెవడైతే ఉన్నాడో వీళ్ళ లీడర్లకు సంబంధించిన బంధువులో ఇంకోటో ఉంటాడు. మనం అధికారంలోకి వస్తేవి నాకు ఆ పని ఈ పని అంటే, మరి ఏ పని ఇవ్వకపోతే అంటే మరి ఏం చేద్దామంటే ఇగో ఇదొక పని. ఇట్లాంటి పనులే.